అంటే దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటం అంటే, కొంతమంది దేవుని వాక్యాన్ని దాటి, దేవునికి సంబంధించినటువంటి పద్ధతులను, దేవునికి సంబంధించిన నీతి మాటలను, దేవునికి సంబంధించిన వాక్యాలను, వాగ్దానాలను, ఆయన చెప్పినటువంటి బ్రతకడానికి చెప్పిన ఆయన సూత్రాలను, ఇలా బ్రతకండి, ఇది మంచి బ్రతుకు, ఇలా బ్రతికితే మీకు క్షేమం కలుగుతుంది, ఇదిగో ఈ ఈ పద్ధతులలో మీరు మీరు బ్రతికితే మీకు లోకంలో మంచి పేరు కలుగుతుంది, ఈ ఈ పద్ధతుల్లో బ్రతికితే మీకు మీ కుటుంబాలకు ఎటువంటి ఇరుకు సమస్య ఉండకుండా మీరు క్షేమంగా ఆరోగ్యకరంగా బ్రతుకుతారని దేవుడు తన గ్రంథంలో అనేక సత్యాలు సంగతులు ఈనాటి సమాజానికి, ఆనాటి సమాజానికి, మానవులందరికీ దేవుడు తన యొక్క ఉపదేశాలను అందించాడు. ఈరోజు సమాజం చాలా మంది ఎలా ఉన్నారు అంటే, దేవుని మాటలు విని, దేవుని వాక్యాలు విని, దేవుని సన్నిధిని మనం వెంబడించడాన్ని బట్టి మనం నష్టపోతామేమో అన్నట్లుగా కొంతమంది ప్రార్థనకు వెళదాంలే కానీ దేవుని మాటలు మనం హృదయంలోనికి వెళ్ళనివ్వద్దు, దేవుని మాటలను మనం అంగీకరించాల్సిన అవసరం లేదు, దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతకాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చాలా మంది అనుకునేటువంటి పరిస్థితులు మనకి సమాజంలో కనబడతా ఉన్నాయి. నా దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట మీకు చెప్తాను ఈ రాత్రి, కొంచెం దృష్టి పెట్టి వినండి. దేవుని చేతి క్రింద మనం అణిగి ఉంటే మనకి ఏ మాత్రము కూడా నష్టము కలగదు. దేవుని చేతి కింద అణిగి ఉండడం అంటే ఏంటి అంటే, దేవుని వాక్యానికి లోబడి ఉండడం. దేవుని పరిచర్యలో దేవుడు ఎంతవరకు మనకు గీత గీశాడో ఆ పరిధిలో దేవుని హద్దు దాటి అవకాడికి వెళ్లకుండా హద్దులో నడుచుకోవడానికి ఇష్టపడడం, దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించుకుంటూ ఆయనతో ఆయన సన్నిధిలో బ్రతకడానికి ఇష్టపడడం మనకెంతో ఆశీర్వాదం. అంతే మాత్రమే కాదు, మనకి క్షేమం. ఈరోజు దేవుని మాటను పక్కన పెట్టి ఏదో సాధిద్దామని మనం బయటికి వెళ్తూ ఉంటాం. సాధించే సంగతి పక్కన పెడితే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుని దేనికి పనికిరాని వారిగా వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో చాలా మందిలో మనకు కనబడతా ఉన్నాయి. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న పాఠం ఏంటి అంటే, ఎవరికన్నా బాని, ఎవరేమైనా అనుకోని, ఎవరు ఎలాగైనా బ్రతకని, నీకు క్షేమం ఉండాలి అంటే, నువ్వు మంచిగా బ్రతకాలి అంటే, ఒక గ్యారెంటీ బ్రతుకు బ్రతకాలి అంటే, సమాజంలో నలుగురితో చెప్పుచ్చుకునే రకంగా కాదు, నలుగురికి చెప్పే రకంగా నువ్వు బ్రతకాలి అంటే, నీకు ఒకటే సూత్రం ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని చేతి కింద దీన మనస్సుకులై తగ్గించుకుని ఉండడం నీకు క్షేమం. మనిషి జీవితంలో రెండు దారులు ఉన్నాయి. ఒకటి దేవుని చేతి కింద అణిగి ఉండే దారి, రెండవది దేవుని చేతి నుంచి దూరమై నీ సొంతంగా స్వహాగా బ్రతికే దారి. నువ్వు సొంతంగా నువ్వు బ్రతకాలి అంటే ఈ లోకంలో ఒకదాన్ని సంపాదిస్తే ఇంకొక దాన్ని పోగొట్టుకోవచ్చు, ఒకదాన్ని సంపాదిస్తే రెండిటిని పోగొట్టుకోవచ్చు. అంటే ఒకదాని కోసం వెళ్ళి రెండాటిని పోగొట్టుకునేటట్లు అన్నమాట. కానీ దేవుని సమూహంలో బ్రతికేవాడు, దేవుని మాట ప్రకారంగా బ్రతికేవాడు మొదట చూడడానికి ఏదో ఒక అల్పుడుగా, మొదట చూడడానికి ఏదో ఒక చేతగాని వాడిగా సమాజానికి కనపడొచ్చు. ఇదేమిట్రా ఇటు ప్రతిదానికి దేవుడు అంటాడు, దేవుడి సన్నిధిని విడిచిపెట్టడు, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టడు, వాక్యం అంటాడు, వాక్యానుసారమైన బ్రతుకు అంటాడు, ప్రార్థనకి వెళ్ళాలంటాడు, ఆరాధించాలి అంటాడు. ఇదేమిటి వీడికి ఇలాంటి బ్రతుకు? ఇది కాదు కదా మంచి బ్రతుకు అంటే. సమాజంలో ఎలా పడితే అలా బ్రతికే కదా. తినాలనుకున్న దాన్ని తిని, చూడాలనుకున్న దాన్ని చూసి, అనుభవించాలనుకున్న వాటిని అనుభవిస్తేనే కదా ఓ మంచి జీవితం అని లోకస్తులు అనుకునేటువంటి ఆలోచన ఉంది. నా దేవుని బిడ్డలారా, నేనేం చెబుతున్నానంటే, అది ఎలాంటి బ్రతుకు అంటే, బ్రతికినంత వరకు బాగానే ఉంటుంది, వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఒకానొక దినాన గోతిలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ గోతిలో నువ్వు పడిన తర్వాత ఎక్కలేవు, ఎవరు నీకు చేయించి పైకి ఎక్కించే పరిస్థితి ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇంకా నలుగురు నాలుగు గడ్డలేసి గోతులో ఉన్న నిన్ను గోతులోనే పూడి చేయడానికి ఇష్టపడతారు తప్ప, ఆ గోతిలో పడిపోతే నిన్ను చేయి పట్టుకుని బయటకు తీసి నిన్ను నడిపించేవారు ఎవరు ఉండరు లోకంలో. కనుక నేనేం చెబుతున్నానంటే, అది సాహసమైనటువంటి పని, క్షేమము లేని పని, భద్రత లేని పని, దేవునికి దూరంగా బ్రతకాలి అని నిర్ణయించుకునేటటువంటి పని. అది ఎంత మాత్రం నీకు మంచిది కాదు అని నేను చెప్తా. ఎందుకంటే మనం దానిలో నుంచి వచ్చాం, వాటిని అన్నింటినీ చూసి వచ్చాం, అనుభవించి వచ్చాం కాబట్టి అది మీకు చెబుతాను.
కానీ దేవుని దగ్గర దాగి ఉండేటటువంటి పని ఏదైతే ఉందో ఇది చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది, చాలా మంచిదండి. ఇది మాత్రం ఇది చెప్పాలని నేను ఈరోజు వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను అనమాట. దేవుడితో మనం నడుస్తున్నప్పుడు మనకి అంతగా ఏం అనిపించకపోవచ్చు, కానీ దేవుడితో నడుస్తున్నప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత, తృప్తి, ఆ ధైర్యం ఎంత బాగుండిద్దంటే ఏ కలవరాలు లేకుండా నిమ్మళంగా బ్రతకవచ్చు. మనం దేవుడి దారిని వదిలిపెట్టిపోయి ఎక్కడికో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని పోయి ఏదేదో దేనికోసం పరిగెత్తుతూ ఉంటాం. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం దేవుడితో బ్రతికితే ఒక 2 కార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా ఒక 2 కార్యాలు జరుగుతాయి. అందులో ఒక కార్యం ఏమిటి అంటే మనకు ప్రశాంతమైన బ్రతుకు దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు యేసయ్య. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనం నేర్చుకుంటూ, ఆయన చేతి కింద మనం అణిగి ఉంటూ, ఆయన దగ్గర మనం లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన సన్నిధిలో పరిచారకులుగా, ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా, ఆయనే మన ప్రపంచంగా, ఆయనే మన లోకంగా, ఆయనతోనే మన జీవనంగా ఉంటే, ఆయన మాటకు లోబడి మనం బ్రతుకుతుంటే ఆ బ్రతుకుకి ఎంత విలువ ఉంటుంది అంటే, ఆ బ్రతుకుకి జరిగేటటువంటి విలువ ఎంతంటే ప్రశాంతమైన బ్రతుకు.